ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, స్తోత్రార్హుడా, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క పునరుద్ధానపు దినమును ఈ భూమి మీద మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదటి ప్రభుదినముగా నీ సన్నిధిలో నీ ప్రజలంగా మీ యొక్క అద్వితీయ కుమారునికి విలువైన రక్తం చేత కొనబడి నీ సంఘంలో ఐక్యపరచబడి నీ ప్రజలంగా నీ సొత్తుగా రాజులేని యాజక సమూహముగా మా ద్వారా మహిమ ఆరోపించబడి నిమిత్తమై ఆరాధికులముగా సిద్ధపరిచిన నీ ప్రేమను బట్టి నీ పరిశుద్ధాలయంలో మరొక పర్యాయం సమకూరుడికే మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని కృప చొప్పుననే మా జీవితంలో మరొక దినము ఈ భూమి మీద పొడిగించినందుకు వందనాలు. నీ వారముగా నిన్ను సేవించిన నిమిత్తమై సమయానికే నీ మందిరావరణంలో కూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి నేను స్తుతిస్తున్నా. దేవంక నీ ఉద్దేశంలోని వారు ఐక్య మాతో జత చేపట్టకు సహాయం చేయండి. వారి నిర్లక్ష్యత నుండి, అశ్రద్ధ నుండి మీరు వారి కొరకే సిద్ధపరిచిన సంగతులు వారు కోల్పోకుండా నిమిత్తమై దేవా, వారిలో నీ లోతైన కార్యము, నీ అందరి ఆసక్తి దేవ వారికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. త్వరితగతిన నీ యొక్క సన్నిధిలో నీకు సమయానికే వచ్చి అభ్యాసం చేసుకున్నట ద్వారా మధ్యాకాశానికి నువ్వు అనుకోనని గడిలో వచ్చినప్పుడు నీతో ఉండగలుగుటకు సహాయం చేయండి. దేవా, మెట్టుకు మమ్మల్ని అంగీకరించి మేము నీ ఎదుట యోగ్యమైన బలర్పించిన నిమిత్తమై మమ్మల్ని మీ వశంలో ఉంచుకునండి. చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా ఆసక్తితో వచ్చినారు. వారి పూర్తి భాగం వారికి నేను అనుగ్రహించండి. దేవమెట్టుకు నీ ప్రజలను మీరు దృష్టి ఉంచండి. సార్వత్రిక సంఘంలో కూడి వచ్చే నీ ప్రజలను కూడా ప్రాముఖ్యముగా కొండల లోయలు ఇరికి ఇబ్బంది పరిస్థితుల్లో, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యములు, యుద్ధ వాతావరణములు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ సన్నిధిని కలిగి ఉండే నీ ప్రజలతో మీరు ఉండండి. దేవాలాగుననే నీ నామను బట్టి బంధించబడి హింసించబడుతూ చెరసాలలో ఉంచబడి బాధలు గుండా, హింసలు గుండా, ఉపద్రవాలు గుండా వెళ్తున్న నీ ప్రజలను దృష్టి ఉంచండి. వారితో కూడా మీ సన్నిధి ఉంచండి. నిశ్చితమైతే వారికి విడుదల అనుగ్రహించండి. దేవా, నిన్ను హింసించే ప్రజలకు దేవుని భయము దేవా వారు కలిగి ఉండట కృపనివ్వండి. అంటే భయం పుట్టించండి దేవా. అలాగనే ఈ ప్రజలైన వారు సంఘముకు బలముగా ఉండవలసిన వారి యొక్క నిర్లక్ష్యతను బట్టి వారికి కూడా భయం పుట్టించండి. దేవ, ఇశ్రాయేలీయులకు నిర్గమకాండం 19వ అధ్యాయంలో నీ భయంకరత్వాన్ని చూపించావు. నువ్వు రోషము గల దేవుడు అని చూపించినావు. దేవాటి ప్రత్యక్షత, అట్టి భయము నీ ప్రజలుగా పిలువబడే వారు కూడా కలిగి ఉండటం కృపనివ్వండి. మెటుకు విదినము పరిచర్య అంతట్లో మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని మీ వశంలో ఉంచుకునండి. ఎలాగూ ఏ సంగతులు ఎలాగూ నిర్వహించవలెనో మీ ఆత్మ ద్వారానే నడిపించండి. మీ చిత్తమైన బాప్తిస్మ కార్యక్రమం కూడా ఇదను కలిగి ఉంటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అది కూడా యోగ్యముగా క్రమముగా జరుగుట కృపను అనుగ్రహించండి. దేవా, ఆరాధించే సమయము, బలలో పాలు పొందే సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. చిన్న బిడ్డల మధ్య జరిగే సండే స్కూల్లో కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇలాగ కుడికి ఆదరించేంతవరకు మీ సరస్వత్వం, మీ ఆధిపత్యం, మీ అధికారం క్రింద మీరే నెరవేర్చుకునండి. దేవా, మహిమగల దేవుడుగా మా కొరకు ఈ లోకానికి తగ్గించుకున్న వాడవై దిగి వచ్చిన వందును బట్టి నేను స్తుతిస్తున్నాం. మేము కూడా నీ వంటి మనస్సు గలవారమై నీ ఎదుటను, లోకం ఎదుటను, నీ ప్రజల మధ్యను ప్రవర్తించట కృపనివ్వండి. దేవా, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. కొనసాగింపు చేయండి. ఈ పవర్ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి.
మమ్మల్ని సంపూర్తిగా మీ యొక్క ఆత్మ వశములో ఉంచుకునండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న వారి కుటుంబాలను, సంఘాలను ఆదరించండి. నీ భద్రతలో మమ్మల్ని ఉంచండి. ఈ మందిరాన్ని, ఈ ఆవరణాన్ని సిద్ధపరిచి, ప్రేమావిని సిద్ధపరిచిన ప్రియులకు రావాల్సిన పరలోక బహుమానం కూడా వారికి అనుగ్రహించండి. అందరూ కూడా దీనిలో పాలిభాగస్తులు ఒకటికై అభ్యాసం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే వేరుగా నీకు వేరుగా ఉన్నారో, నీకు వేరుగా ఉండటం ద్వారా ఏమీ చేయలేరని గుర్తిరిగి మీతో, మీ సంఘముతో జత చేయబట్టకు సహాయం చేయండి. అన్ని పనులలో, అన్ని విషయముల్లో ఏక మనస్సు కలిగి నిన్ను సేవించుటకు కృపనివ్వండి. అందుకొరకే ఇటు పవిత్ర పెదవుల్ని ఇచ్చినామని నిశ్చేతతో కొనసాగటం కృపనివ్వండి. మరొకసారి ఏదైనా పరిచర్య అంతట్లో మమ్మల్ని నీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని మీరే నడిపించి మా వచ్చి సింహాసనాసీనుడు ఆయన మహింపరచవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 91, 89 పాతవాడు. 91, 89. పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను తెచ్చించు ఆశతో మ్రొక్కెదము. వేషధారులను తెచ్చించు ఆశతో మ్రొక్కెదము. సాగిల పాడి మ్రొక్కెదము. సత్యముతో ఆత్మా మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. ఆరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆరును కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుడు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము. సత్యముతో ఆత్మా మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు, ఆలయ
ఆలయముగా తానేయుండే ఆలయముగన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండే ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము ఆలయము మీరేయనెను ఎల్లకాలం మ్రొక్కెదము ఆశీల పాడి సత్యముతో ఆత్మాను మన ప్రభు యేసుని సాగిల పాడి నొక్కిదము యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించే యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించే మానవులను విమోచించే ఘనపరచి మ్రొక్కెదము మానవులను విమోచించే ఘనపరచి మ్రొక్కెదము సాగిల పాడి మన ప్రభు యేసుని సాగిల పాడి నొక్కెదము సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుడు 10,000లలో అతి ప్రియుడు పదిలముగా మ్రొక్కెదము పదిలముగా మ్రొక్కెదము సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మాను మన ప్రభు యేసుని రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసే రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసే రాజు త్వరలో వచ్చు దయముగను మ్రొక్కెదము రాజు త్వరలో వచ్చు దయముగను మ్రొక్కెదము సాగిల పాడి సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రొక్కెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రొక్కెదము హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రొక్కెదము సాగిల పాడి మ్రొక్కెదము
ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మొక్కెదము. నాలుగు 445 పాట పాడదాం. పాట సంఖ్య 445, 442 పాత పాట. గాలా చాలే మురాజా శారును రోజా స్తుతించెదము యేసు. గాలా చాలే మురాజా శారును రోజా స్తుతించెదము యేసు. పూర్వమున పల్కిన నీ ప్రవచనోక్తులన్నీ గను మక్కువతో చేసితివి నీవు, చేసితివి నీవు. పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్నీ, పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్నీ వరుసగను జరిపితివి. నిన్ను పొలిన వాడు వేరెవ్వరు లేరు. వరుసగను జరిపితివి, నిన్ను పొలిన వాడు వేరెవరు లేరు. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. బయలుపరిచినట్టి నమూనాలు పోలినాడు గాను నీదు ప్రత్యక్ష గుడారమును, నీ గుడారమును కట్టితివి నీ దాసుడైనట్టి మోసే ద్వారా, కట్టితివి నీ దాసుడైనట్టి మోసే ద్వారా. నింపితివి నిన్నైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను నింపితివి నిన్నైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. చాలేము యెరూషలేములోని ఆలయము సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా, కట్టించిన రాజా. ఆలయమును నిర్మించి నట్టి మహారాజా, నట్టి మహారాజా. నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను, ప్రభావ మహిమను. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు. శక్తిగాల చాలేము రాజా శారోను రోజా స్తుతించెదము యేసు.
బాల్యము సంపూర్ణముగా పరిణమించగానే గర్భమున ప్రభు జన్మించేటివీవు కట్టెదారు నా సంఘం అని సెలవించి కట్టెదారు నా సంఘం అని సెలవించి కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు నీ ఆలయముగను కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు నీ ఆలయముగను శాలేము రాజా శారును రోజా స్తుతించేదాం యేసు గట్టిగా శారును రోజా స్తుతించేదాం యేసు హస్తకృతాలయము వర్తించని నీవు నిన్నగాను మా మధ్య ఉండగోరినా కాంతివంతమైన నీవు మా మహిమతోని కాంతివంతమైన నీవు మా మహిమతోని స్వంత వారినంత నింప తీర్మానించిన స్వంత వారినంత నింప చాలు రాజా చాలు రోజా అక్కడ ఇక్కడో కొట్టరిని అద్భుతములను జత చేయువాడవి నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వదిల చేయువాడవీవే కాయువాడవీవే అంతకంతకు వదిల చేయువాడవీవే కాయువాడవీవే రాజా చాలు రోజా స్తుతించేదాం యేసు శాలును రోజా స్తుతించేదాం యేసు వ్యక్తులను కుటుంబములను మార్చివేసి సర్గవతుగా మార్చివేసి నీవే మార్చివేసి వింతగాన వధువునకు వరుణవైనావు వింతగాన వధువునకు వరుణవైనావు అంతము లేదాని మహిమ రాజ్యమునకు హల్లెలూయా అంతము లేదాని మహిమ రాజ్యమునకు హల్లెలూయా శాలేము రాజా చాలును రోజా స్తుతించేదాం యేసు చాలును రోజా స్తుతించేదాం యేసు. మూడో వచనం అందరం కలిసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 5వ వచనం కూడా యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై
ఉన్నది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయం నీ సన్నిధిలోనికి నన్ను సేవించే నీ ప్రజలముగా ఆరాధికులంగా మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఇటు నీ వారముగా నీ వాక్యమును ధ్యానించి దేవా ప్రియబిడ్డకు బాప్తిస్మం ఇచ్చిన నిమిత్తమై దేవా ఆమె నీ ఎదుట ఆమె యొక్క పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందిన కారణమును బట్టి సోదరి భాగ్యశ్రీ విషయంలో మీరు ఆమెను ప్రేరేపించి బాప్తిస్మము కొరకై సిద్ధపరిచిన దాన్ని బట్టి వందనాలు. మెట్టుగా ఆమె కొరకే, సంఘము కొరకే నీ వాక్యం ఇవ్వండి. ఆమె చూపిన విధేయతకు తగినట్లుగా బాప్తిస్మం ఇచ్చిచూ ఉంటుండగా దేవా పరలోకములో నీవు, దేవదూతలు, పరలోక సైన్య సమూహంతో పాటు ఆకాశమండలమందున దురాత్మల సమూహం అపవాదితో పాటు లోకంలోని సంఘం అనే జనులు ఎదుటి కూడా ఈ సాక్ష్యం ఆమె ఇవ్వబోతూ ఉంటుండగా ధైర్యపరిచి బలపరిచి ఇంకా సంఘం అంతటికి కూడా ఇంకా బిడ్డలు ఉంచబడ్డారు, చిన్న బిడ్డలు, యవనస్తులు, వారు కూడా ఇంకా నేను అంగీకరించి ఇట్టి మార్గంలో వెళ్ళుటకై బాప్తిస్మము, హస్త నిక్షేపణల బోధ వారు ఎరుగుటకు కృపనివ్వండి. అందుకొరకు ఈ సమయంలో మాకు ఏదో అవసరం బట్టి సంగతులతో తృప్తిపరిచి ప్రభు శరీరం అనే వివేచనతో నీ వాక్యం ద్వారా నింపుమని మా సమయాలు మీ స్వాధీనంలో ఉంచుకోమని మీకు అప్పగించుకుంటున్నాం. కాని సంగతులు ఏమి మా మధ్యకి రాకుండా సహాయం చేయండి. అవసరమైన సంగతులు ఏది పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మీరేం మాట్లాడాలి కోరుచున్నారో అవే మాతో మాట్లాడండి. అలాగూ దేవ నిలబడి నీ దాసుని నేను కూడా నేను ఖాళీ చేసుకుని నీవు ఇచ్చేది మాత్రమే ప్రజలకు ఇచ్చుటకై మరొకసారి నూతన పరిచయం. ఏ బైబిల్ జ్ఞానం కానీ, మానవ సంబంధమైన తలంపుల ఆలోచనలు కానీ, వేరే సంగతులు కానీ మా మధ్యకి రాకుండా ఆత్మతో నింపి నడిపించుచున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తూ అలాగనే కొనసాగింపు చేయమని కూడా వచ్చిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నా. ఇంకా ఎవరైనా నీ ఉద్దేశం ఉన్నవారంటే వారిని కూడా తోడుకొని వచ్చి ఈ సంఘముతో ఐక్యపరచమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభువు తానే చెప్తున్న మాటలు కదా ఇవి. పలుమార్లు మనం వీటిని ధ్యానం చేసాం. ఇప్పుడు వివరంగా ధ్యానించం, కానీ ఉద్దేశం ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క సంకల్పము మాత్రం ఎరిగి ఈ బాప్తిస్మ కార్యక్రమం కొరకే ముందుకు వెళ్ళబద్దులమై ఉన్నాం. మెట్టుకు వీళ్ళు ప్రభువే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? నికోదేముతో చెప్తున్నాడు. నికోదేము అంటే ఇశ్రాయేలీలకు 10వ వచనం, ఏ సీట్లనను ఇశ్రాయేలుకు బోధకుడు వెయ్యుండి కూడా ఎరగలేరు. మనలో కూడా కూడి వచ్చిన మనందరం దాదాపుగా క్రైస్తవులుగా పుట్టినప్పటి నుండి పిలువబడుచున్న వారమే. కాబట్టి వాక్యం అందరికీ తెలుసు. అలాగే నికోదేము కూడా అలాగే ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మనకంటే ఒక స్టెప్ ఎక్కువ బోధకుడై ఉన్నాడు. అలాంటి వాడు తానేమి పాపి కాదు. అంటే ఏ విషయంలో? ధర్మశాస్త్ర విషయంలో. తనకు కూడా తెలుసు పరిస్థితులన్నీ వాక్యానుసారంగా జరగట్లేదని. కాబట్టి వాక్యానికి లోబడి ఆత్మ ద్వారా దేవుడు ఏ వాక్యమైతే ఇచ్చాడో మోషే ద్వారానే అప్పుడే చెప్పాడు వారికి, అయ్యా ఇది మీ శరీర సంబంధమైన సున్నతి కొరకు మాత్రమే కాదు, మీ యొక్క హృదయ సున్నతి కొరకే, మీ మనసు మార్చుకోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు. కానీ దేని కొరకు కాదు, శరీరం కొరకు మాత్రమే కాదు. అది శరీరంలో చూపించేది దేనికంటే విధేయతకు రుజువుగా వారు లోకములో నుండి వేరుపడ్డారనే దానికి భౌతికమైన రుజువు. సన్ని ఇంకటి జరుగు, సన్ని ఈ చాప్ మీద కూర్చో. కాబట్టి ఆ దినాల్లోనూ అంతే. దాన్నే ఇప్పుడు క్రొత్త నిబంధనలో నీటి బాప్తిస్మం అంటే అర్థం చేసుకోవడానికి, అప్పట్లో వారు ఆదికాండం 17వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయం నుండి నిబంధనకు గుర్తుగా వారు సున్నతి చేసుకోవాలి. సున్నతి చేసుకున్న ప్రతివాడు దేవుని ప్రజ. అలాగూ దేవుడు వారి మధ్య ఆ కట్టడ గుర్తు పెట్టాడు. సరే, మంచిది. సున్నతి అయిన తర్వాత వారు వాక్యాన్ని అనుసరించాలి. సున్నతి అయిన తర్వాత వారు వాగ్దానం ప్రకారం ఇవ్వబడిన ధర్మశాస్త్రమును వారు లోబడి దాన్ని అనుసరించబద్దులై ఉన్నారు.
అలాగ అనుసరించడం ద్వారా వారు క్రీస్తునొద్దకు నడిపించబడాలి. అది దేవుని ఉద్దేశం. అది మర్చిపోకూడదు. ఉద్దేశం ఏంటంటే, అసలు ఉద్దేశం క్రీస్తు వలె వారుండు నిమిత్తమై క్రీస్తునొద్దకు తేబడుటకై ధర్మశాస్త్రం దేవుడు వారికి బాల శిక్షకుడిగా ఇచ్చాడు. గలతీ పత్రికలో మనం చూస్తాం. అయితే క్రీస్తునొద్దకు నడిపించబడాలంటే శరీర సంబంధమైన సున్నతితోనే ప్రారంభమైంది. అది దానికి ముందు శరీర సంబంధమైన సున్నతి చేసుకోవాలంటే హృదయంలో ఏం కావాలా? విధేయత కావాలా. నేనెందుకు చేసుకోవాలా? నా యొక్క గోప్యాంగ చర్మం సున్నతి చేసుకోవడానికి దేవుడికి సంబంధం ఏంటి అనే రీతిలో ఎవడైతే అవిధేయుడై ఉన్నాడో వాడు ఇశ్రాయేలీల్లో పుట్టినవాడైనా ఇశ్రాయేలీల్లో లెక్కించబడాడు. బయటవాడైనా దేవుని వాక్యానికి లోబడి పరదేశి అయినా సున్నతి చేయించుకుని దేవుని వాక్యానికి లోబడితే వారు కూడా ఇశ్రాయేలీలతో లెక్కించబడ్డారు. తర్వాత దినాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వాక్యానికి విధేయత చూపించి మేము ఆ ప్రజలో ఉండడానికి ఇష్టపడుతున్నాం, మాకు ఆయన దేవుడిగా ఉండాలా ఎవరైతే అలా కోరుకున్నారో వారికి వారి విధేయతకు గుర్తుగా దేవుడిచ్చిన నియమం ఏంటంటే సున్నతి. ఇప్పుడు సున్నతిని బట్టి వారు ఇశ్రాయేలీలుగా లెక్కించబడతారు. అదేంటి? ఎవరి దృష్టిలో? ఇశ్రాయేలీల దృష్టిలో. బయటవాడికి తెలియదు. ఇది గమనించండి. ఈ మాటలు ఎవరికి చెప్పాడు దేవుడు? అబ్రాహాముకే చెప్పాడు. 17వ అధ్యాయంలో ఎవరికి చెప్పాడు? ఆదికాండం 17లో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు ప్రత్యక్షమే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారాహితుడు వేయుండని అక్కడ చెప్పాడు. ఈ సున్నతి అంటే ఏంటి, సున్నతి ఎలాగ చేసుకోవాలి? ఆది నాన్నే అబ్రహాము, ఆ తర్వాత ఇష్మాయేలు, అబ్రహాం ఇంటి వారు సున్నతి పొందారు. కాబట్టి ఈ సున్నతి అనేది ఇప్పుడు ఎవరో తెలుస్తుంది? అబ్రహాం ఇంటి వారికి తప్ప బయట వాళ్ళకి తెలియదు. అబ్రహాం ఇంటి వారికే తెలుస్తుంది. ఎందుకంటే సున్నతి చేసుకునేది గోప్యాంగ చర్మం, అందరు కనబడేది కాదు. కాబట్టి వారికే తెలుస్తుంది. వారిలో ఎవడైతే సున్నతి చేసుకున్నాడో వాడు దేవుని ప్రజ. అప్పటి నుండి ఇశ్రాయేలీలు కానివ్వండి, తర్వాత అర్జునులు కానివ్వండి, దేవుని ఏర్పాట్లు ఉన్న వారు దేవుని ఆజ్ఞను బట్టి పాత నిబంధనలో మనం చూస్తే వారు దేవుని ప్రజలు అనడానికి గల కారణము, లేదంటే వారు చేయవలసింది ఏంటంటే, హృదయం నుండి దేవుని విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఆ ప్రజతో నేను ఉండాలనుకున్న వారు విధేయతతో వారి యొక్క గోప్యాంగ చర్మాన్ని ఏం చేసుకోవాలా? సున్నతి చేసుకోవాలి. ఇది బయటోడికి తెలియదు దాని యొక్క విషయం. వాళ్ళలో లెక్కించబడి నిమిత్తమై వారిలో ఇశ్రాయేలీయుడిగా వీడు మామడే, మా దేవుని ప్రజ అనే దానికి వాళ్ళు చెప్పుకునేదానికి గుర్తిది. ఎందుకంటే హృదయం అనేది మనకు కనబడదు, దేవునికి తెలుసు, మనకు కనబడదు. ఇప్పుడు అటువంటి వారికి ఆ సున్నతి భౌతికంగా పొందిన వారికి మోషే ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రమును అనుసరించుట ద్వారా వారు ఏదైతే అసలు ధర్మశాస్త్రము వారికి అర్థం అవ్వాలంటేనే భౌతికమైన సున్నతి కలిగిన వారి దగ్గరికే ధర్మశాస్త్రం వచ్చింది. వారే ఇశ్రాయేలీలు కదా. మరి ఇప్పుడు ఈ భౌతికమైన ఇశ్రాయేలీలుగా పిలువబడేవారు దేవుని ఇశ్రాయేలుగా మార్చబడాలంటే దేవుని దగ్గరికి రావాలి, నిజంగా దేవుణ్ణి ఎరగాల, క్రీస్తునొద్దకు తీసుకుని పోబడాలా. రాబోయే క్రీస్తు వారికి, వారు ఇంకా క్రీస్తు జన్మించలేదు వారికి. కాబట్టి రాబోయే క్రీస్తు వారిలో నుండి వచ్చే క్రీస్తునందుకు వారు నడిపించబడి నిమిత్తమై వారికి ఇవ్వబడిందే ధర్మశాస్త్రము. దాని కొరకే ఈ సున్నతి పొందిన వారిని అనేక మార్గాలు గుండా తీసుకెళ్ళాడు. ముందు బానిసత్వంలోని తీసుకెళ్ళాడు, తర్వాత ఎర్ర సముద్రం దాటించాడు, తర్వాత అనేక అనుభవాలు గుండా తీసుకెళ్ళి మన్నా ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, అన్ని చక్కగా వారికి సదుపాయాలన్నీ ఇచ్చి ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని భయంకరత్వం ఏంటో కూడా చూపించాడు 19వ అధ్యాయంలో. ఆయన ఇచ్చే దేవుడే కాదు, మిమ్మల్ని సంతోషపెట్టే దేవుడే కాదు, ఆయన ఎదుట సరిగా ప్రవర్తించకపోతే ఎంత భయంకరుడో కూడా చూపించాడు. ఆయన ఎంత రోషము గలవాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేనికంటే ఆ ధర్మశాస్త్రమునకు లోబడుటను బట్టి, ఆ ధర్మశాస్త్రానికి ఉద్దేశం ఎరుగుటను బట్టి, శరీరంతో ఏదో మేము సున్నతి చేసుకున్నాం కాబట్టి మేము దేవుని ప్రజలమని చెప్పుకోవడం కాదు. అలాంటి ప్రజలు ఎలా బ్రతకాలి? ఇప్పుడు ప్రభు వలె బ్రతకాల. శరీర సున్నతి వలన దేవుని బిడ్డలుగా పిలువబడిన మీరు దేవుని చేత అంగీకరించబడి నిమిత్తమై
మీ హృదయం ఏమవ్వాలా? సున్నతి చేయబడాలి. అది ఉద్దేశం. ఈ హృదయం అంటే ఏంటి? ఇప్పుడు ఈ హృదయము ఏది పడితే అది ఆలోచించడానికి లేదు, తన ఇచ్చను బట్టి వెళ్ళడానికి లేదు, తన మార్గాన్ని బట్టి వెళ్ళేదానికి లేదు. ఎందుకంటే ఆ హృదయానికి ఏది మేలో ఏది కీడో తెలియదు. కీడేం చేస్తుంది? ఎందుకంటే అది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనీసం దాన్ని గ్రహించగలవాడు కూడా ఎవడు లేడు. అట్టి స్థితిలో ఉన్న ఈ హృదయాన్ని వాక్యపు వెలుగులో సున్నతి చేసుకుంటే తప్ప వారు దేవుని వలన పుట్టిన వారు కారు అని చెప్తున్నాడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో. సున్నతి లేని మీ హృదయములను సున్నతి చేసుకొని ఇక మీదట దేవుని బిడ్డలు కాకుండా వెళ్ళిపోవద్దు. మీరు దేవుని బిడ్డలు కానివారుగా, దానికి హెబ్రీ పత్రికలు ఇంకా కఠినమైన మాట, దుర్బీజులే గాని కుమారులు కారని ఇంకా కఠినంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు వాక్యము వలన పుట్టిన వారు కారు, లేదంటే దేవుని వలన పుట్టిన వారుగా. ఏంటా పుట్టిగా? అది ఇప్పుడు మనం చదివాం. అదే ధర్మశాస్త్రమును బోధించే ఈ నికోదేము ఆ సంగతులని తెలిసిన వాడే, ధర్మశాస్త్రం తెలియనివాడు కాదు. మోషే మాదిరి, మోషే ద్వితీయోపదేశకాండంలో చెప్పినట్టుగా హృదయ సున్నతి కూడా కలిగినట్టుకు ప్రయత్నం చేసే ఈ నికోదేముకు కూడా ఏం తెలియలేదు. ఇప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యమును గురించి, దాన్ని చూచేదాని కొరకు, దానిలో ప్రవేశించేదాని కొరకు అతి ప్రాముఖ్యమైన భౌతికమైన సున్నతి అని పాత నిబంధనలు ఏదైతే మాట్లాడాడో, ప్రభు వచ్చిన తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా క్రీస్తు విధేయతకు గుర్తుగా నీతి యావత్తు నెరవేర్చిన నిమిత్తమై పొందిన బాప్తిస్మము, ఆ తర్వాత ఆయన పొందనయున్న బాప్తిస్మాన్ని గురించి తెలియలేదు ఆయనకి. ఆయనకి చెప్తున్నాడు, అందరికీ చెప్పట్లేదు. అందుకే అందరూ ఉన్న అందరికీ ఎందుకు చెప్పట్లేదంటే నికోదేము మాత్రమే వచ్చాడు, ఆయన్ని ఎరిగాడు. ఈయన ఎవరని? దేవుడు ఆయనకి ఇమ్మానుయేల్ అని ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నాడు. దేవుడు ఆయనకి తోడైనాడు, ఆయన ఒక్కడే అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టాడు, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన జన్మించిన తర్వాత ఆయన మహత్కార్యాలు చేయడానికి వయసు వచ్చింది, చేసినాడు. ఆ తర్వాత ఆ యొక్క దేవాలయానికి వచ్చాడు. అక్కడ రోకలమ్మే వారిని, వాళ్ళని మార్చేవారిని, ఆ యొక్క సంగతులన్నీ చూచాడు ఒకసారి. ఆ వ్యాపార బుడ్డీలను ఒకసారి చూచి, అక్షరానుసారంగా కొనసాగుతున్న పరిచర్యను చూచి, భౌతిక సున్నతి మాత్రమే కలిగి ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన సున్నతి లేని వారిని చూచి ఆయన కోపం వచ్చింది. ఏం చేశాడు? అక్కడ కొరడా చేసి తరిమాడు వారిని. తరిమితే వాళ్ళు పారిపోయారు. అంతగా అన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఆ సిస్టమ్ని ఎవడు కూడా, ఏ రాజు మార్చలేకపోయాడు, ఏ ప్రధాన యాజకుడు, మంచి ప్రధాన యాజకులు ఉన్నారు కానీ ఎవడు మార్చలేకపోయాడు. ఏమైతే ఏమవుతుందో లే అని అందరూ తప్పుకున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ లోతు వల్లే హృదయంలో నొప్పింపబడుతున్నా సరే, నీతిమంతులు ఉండినా హృదయం మీద నొప్పింపబడుతూ అలా ఉన్నారు. అందులో నికోదేము కూడా ఒకడు. ఇప్పుడు చూస్తున్నాడు, హృదయంలో ఏది అనుకున్నాడో జరుగుతుంది బయట. ఏ కాని కార్యాలకి వ్యతిరేకంగా నికోదేము కూడా ఉండి తాను చేయలేకపోయాడో ఆయన చేస్తుంటే ఒకసారి ఏమయ్యాడు? ఆశ్చర్యపోయి రాత్రి వేళ వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏమంటాడు ఆయన? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినా మేము ఎరుగుదాం అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాడు. ఇలాంటి వారు ఈయన ఒక్కడే కాదు, ఉన్నారు కొద్దిమంది. వాళ్ళందరూ మాట్లాడుకుని ఉంటారు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు, మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడేంటనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవడొచ్చేది. ఇది కాదు అసలు సూచక్రియ. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ప్రభు, ఇది కాదు భౌతికంగా చేసేది కాదు అసలు సూచక్రియ. అసలేంది జ్ఞాపకం చేసుకోండి. ఆ రాజ్యాన్ని చూడండి మీరు. ఆ రాజ్యాన్ని చూచి ప్రవేశించాలా అంటే ఒకడు ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి, మొట్టమొదటిది. రెండవది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ప్రవేశించలేవు. నువ్వు చూడాలంటే నీకు లోపల, ప్రవేశించాలంటే బయట లోపల కూడా. బయటికి చూపించే సున్నతి. ఇప్పుడు ఇది బాప్తిస్మానికి సాదృశ్యం. సున్నతి పొందితే ఏంటి, పొందకపోతే ఏంటి, శరీరానికి దేవునికి ఏంటి, శరీరంలో నొప్పి కలిగి చేసుకున్న చర్మానికి వస్తే కాదు. ఇప్పుడు విధేయత చూపించమని ఒక నిబంధన గుర్తుగా పెట్టాడు వారికి. ఇప్పుడు నీకు నాకు కూడా అంతే. నీటిలో మునిగితే ఏంటి, మునగకపోతే ఏంటి కాదు. శరీర మాలిన్యం తీసివేయట కాదంటాడు పేతురు. పేతురు ఏమంటాడు? ఆ నీటి బాప్తిస్మము శరీర మాలిన్యం తీసేయడానికి కాదు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి మన పాపముల విషయమై ఆయనతో పాటు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడేమనే దానికి సాదృశ్యంగా లోకం మీదట చూపించే పాత నిబంధన సున్నతికి
ఇశ్రాయేలు, దేవుని ఇశ్రాయేలులో క్రొత్త నిబంధన, క్రొత్త సృష్టికి గుర్తుంది అంతే. అక్కర్లేదంటే అవిధేయుడైనట్టు. ఎందుకంటే ప్రభువే తీసుకున్నాడు. దానికి అవసరం లేదు పాపక్షమాపణ. పాపం లేని వాడికి పాపక్షమాపణ ఎందుకు? అందరు పాపలు వరుసలో నించుంటే దానిలో ప్రభు కూడా నించున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎదుట ఆయనే తీసుకుంటే నీకు నాకు మరింత అవసరం. పాపం లేనివాడే తీసుకుంటే మన పాపులం క్షమాపణ పొందిన వారం. ఇప్పుడు క్షమాపణ పొందిన తర్వాత దాని కొరకై తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం తీసుకోవాలి. ఇది ఆజ్ఞకు విధేయులవుడు అంతే. అంతేగాని నాలో మునిగిలి ఏడ్చినంత మాత్రం నీ శరీరం మాలిన్యం పోతుందని కాదు, నీ పాపాలు పోతాయని కాదు. పాపములు ఒప్పుకొనిన దానికి రుజువుగా సంఘం, ఇందాక చెప్పాం కదా, సంఘం ఎదుట, బయట అన్ని జనుల ఎదుట, లోకం ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, అపవాది ఎదుట, దురాత్మల సమయంలో అందరూ చూస్తారు. వారందరి ఎదుట భౌతికంగా నీవు దేవుని బిడ్డగా నిన్ను నువ్వు ప్రకటించుకోవడమే బాప్తిస్మం. ఈ క్రమం దేవుడు ఇచ్చాడు అంతే. ఇది సంఘంలో చేర్చుకోవడానికో భౌతికంగా, లేదంటే వేరే వేరే మెంబర్షిప్లు ఇవ్వడానికి కాదు, ఇది మతంలో చేర్చుకోవడానికి కాదు, ఇది లేదంటే దీనివల్ల ఏదో వస్తుందని కాదు, ఏదో పోతుందని కాదు. దేవుని ఆజ్ఞను భూమి మీద నెరవేరుస్తున్నాం నీవు నేను. అది ఎప్పుడు? క్రొత్తగా జన్మించిన తర్వాత నీటి మూలముగా, ఆత్మ మూలముగా. మొదట నీటి మూలముగా బాప్తిస్మం, తర్వాత ఆత్మ నీలోనికి వచ్చినాడు కాబట్టి హస్తనిక్షేపణ ద్వారా ఆత్మ మూలముగా ఈ భూమి మీద అదే ఆత్మ ఎప్పుడైతే ఆ యొక్క విమోచన దినం వరకు మనలో ఉండి ఆయన ఆరోహుడైన ఆయన మరలా దేవునితో ఐక్యపరచబడిన తర్వాత మనము సంఘము ప్రభుతో మధ్యాకాశంలో ఐక్యపరచబడతాం. ఇక్కడి నుండి అక్కడికి, మృతమైన దానిలో నుండి ఆ యొక్క నిత్య జీవములోనికి మనము పాలు పొందుట అనే సంపూర్తి అయిన బాప్తిస్మంలోనికి తీసుకుని రాబడతాం. ఇది దాని అర్థం. అంతేగాని వేరే వేరే సంగతులు కాదు. అందుకే ఇక్కడ నికోదేము సైతం బాప్తిస్మం తీసుకోవాల్సిందే. దేవుని రాజ్యాన్ని చూడాలి, తర్వాత ప్రవేశించాలంటే క్రొత్త నూతన జన్మానుభవం యొక్క అవసరత నికోదేము కూడా ఉంది. అందుకే చాలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తాం. కొర్నేలి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రజలకు బహు ధర్మము చేసి ఎల్లప్పుడు దేవునికి భక్తిపరుడు. ఈ భక్తిపరుడు అని రాయబెడుతూ వచ్చింది ఆయన గురించి. ఎలాంటి వాడికి కూడా ఏమవసరం? పాప క్షమాపణ అవసరం, బాప్తిస్మం అవసరం. దేవుని వాక్యం ఎప్పుడైతే చెప్పబడిందో, వాక్యానికి విధేయులై పాపాలు ఒప్పుకున్నారు వారు. ఆయన వాక్యం చెప్తూనే ఉన్నాడు పేతురు. ఈ లోపు వాళ్ళ జీవితంలో జరిగిపోయింది. వెంటనే అన్ని భాషలు, లేదంటే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినాడు. ఆ కారణం చేత ఇంకా నీళ్ళకి ఎవడు ఆటంకం కలుగు చేస్తాడు బాప్తిస్మం ఇవ్వకుండా? ఎందుకంటే భౌతికమైన రుజువు వారు చూపించాలి కదా. ఆత్మ దిగి వచ్చాడు మరి వారి మీదకి. అది మనం చూస్తాం చివరి వచనంలో చూస్తే, యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇప్పుడు నీలో నాలో కూడా అంతే. విశ్వసించగానే పరిశుద్ధాత్ముడు హృదయంలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే, అంటే విశ్వసించగానే పాపాలు క్షమించబడతాయి, ఆయన క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోగానే క్షమించబడగానే పరిశుద్ధాత్ముడు హృదయంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత నీవు భౌతికంగా సంఘములో దేవుని ఆజ్ఞను బట్టి సంఘంలో గుర్తించబడి నిమిత్తమై ఏం కావాలి? ఇప్పుడు నీకు బాప్తిస్మం కావాలి. ఆ తర్వాత హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడుతున్నావు. ఎత్తబడే సంఘంలో చేర్చబడుతున్న కారణాన్ని బట్టి నీకు నీలో ఉంచబడిన పరిశుద్ధాత్మ ఇప్పుడు నీకు ఆ సంఘంలో చేర్చబడిన తర్వాత నీకు ఒక శక్తి, ఇంకేమిస్తాడు? ఒక పని ఇస్తాడు. ఆ పనినే వరము అంటాం. పరిశుద్ధాత్మనే వరము అంటాం. కలిపి మాట్లాడుతున్నాను. బాప్తిస్మము తర్వాత హస్తనిక్షేపణను కలిపి మాట్లాడుతున్నాం. బాప్తిస్మం అయిన తర్వాత నువ్వు సంఘంలో చేర్చబడతావు. ఇప్పుడు ఆయన వాడివి, ఆయన రాజ్యంలో చేర్చబడ్డావు. ఆయన రాజ్యము, యాజకుడు నీవే ఆయన రాజ్యం. ప్రకటన 1:6 ప్రకారం దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం రాజులైన యాజక సమూహం. అట్లా నువ్వు చేర్చబడ్డావు కాబట్టి ప్రభుని ఆరాధించడానికి యోగ్యత. ఆ తర్వాత ప్రభు ప్రజలతో కలిసి కొనసాగు నిమిత్తమై నీవు అవయవంగా నీ పనేంటో దేవుడు చెప్తాడు. హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడినప్పుడు ఇప్పుడు నీ పనేంటి, నీ అధికారం ఏంటి? అందుకే ఆ హస్తనిక్షేపణ ద్వారా వారు పరిశుద్ధాత్మను
వరము పొందారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ ఏమని రాశాడు? పరిశుద్ధాత్మనే వరం. అది ఎప్పుడంటే హస్తనిక్షేపణ కూడా అయిపోయిన తర్వాత. అప్పటి వరకు పరిశుద్ధాత్మను పొందారు కానీ నీ వరం నీకు తెలియదు. ఎప్పటి వరకు? హస్తనిక్షేపణ వరకు, సంఘములో ఐక్యపరచబడే వరకు. అప్పటి వరకు నువ్వు ఒంటరివే. బాప్తిసం తీసుకున్నా, దేవుని రాజ్యానికి పాత్రుడివే, నీవు పరిశుద్ధపరచబడ్డావు, ప్రభువుతో ఐక్యపరచబడ్డావు, కానీ హస్తనిక్షేపణ ద్వారానే సంఘంలో చేర్చబడ్డావు. రెండో అవసరం. అందుకే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అందుకే 6వ అధ్యాయం అనుకుంటున్నాడు ఎబ్రీ పత్రికలో. అదే ఆ యొక్క బాప్తిస్మముల బోధ, హస్తనిక్షేపణ క్రమంగా చెప్తాడు, నిర్జీవ క్రియలు విడిచి. కాబట్టి ఆ క్రమం ఉంది అక్కడ. పాప క్షమాపణను గురించి మాట్లాడతాడు. ఆ చివరిలో మృతుల పునరుద్ధానం, ప్రభుత్వ సదాకాలం. ఇదంతా ఏంటంటే క్రీస్తుని గురించిన మూలోపదేశం. అది బేసిక్ ఫౌండేషన్. అదంతే. ఆ తర్వాత సంపూర్ణమయ్యే దాని కొరకే ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఈ క్రమంలో నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి నీతిపరుడు, భక్తిపరుడుగా పిలువబడే కొర్నేలికి కూడా ఏమవసరమైంది? బాప్తిస్మం. నికోదేముకి అవసరమైంది, ఇక్కడ కొర్నేలికి అవసరమైంది. ఇశ్రాయేలుడికి బోధకుడికి అవసరమే, అన్యజనుడైన కొర్నేలికి అవసరమే. పురుషులకే కాదు, స్త్రీలకు కూడా అవసరమే. తర్వాత చూడండి, లూదియా విషయంలో కూడా అదే చెప్తాడు. 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అయిన దైవభక్తి గల స్త్రీ వినిచుండెను. ఆమె సైతము దైవభక్తి గల స్త్రీ. ఆమె కూడా ఏం తెరవబడాలా? హృదయం తెరవబడింది. తర్వాత దేవుని గురించిన మాటలు యందు లక్ష్యముంచింది. తర్వాత 15వ వచనం, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు మమ్మును బలవంతము చేసాను. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మనకు జ్ఞాపకం చేయబడే సంగతి ఏమంటే, బాప్తిస్మముకు ఉన్న ప్రాధాన్యతను పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చూపిస్తున్నాడు. కాబట్టి భౌతికంగా ఆయా బోధలు మారొచ్చు లోకంలో, కానీ ఈ మూలోపదేశములు ఖచ్చితంగా ఆచరించబద్ధమైన, లేకపోతే ప్రభుత్వం మనకు భాగం లేదు. ఇవేంటి భౌతికమైనయే కదా అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభు ఆచరించాడు, అపోస్తలులు పెట్టారు దాన్ని, ప్రభు పరిశుద్ధాత్మ రాయించాడు నీ కొరకే, నా కొరకే. అందుకొరకే ఈ క్రమాన్ని మనం మర్చిపోకూడదు. మెట్టుకు భక్తి పరులకే, దైవభక్తి గల స్త్రీకే, ఇశ్రాయేలు బోధకుడికే, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తునే దేవుని కుమారుడికే బాప్తిస్మం అనే విధేయత అవసరమైతే, నీకు నాకు పాపములో పడిచేడు అన్యజనులమైంది దేవునికి దూరంగా ఉన్న నీకు నాకు ప్రభు మనల్ని ఒప్పించి పరిశుద్ధపరిచినప్పుడు మనకు మరింత అవసరం. అందరికీ ఒక్కటే మూలం, ఒక్కటే విధి. అందు నిమిత్తమై లోబడిన వారిని ఆయన సంఘములో ఆయనతో పాటు ఆ శరీరంలో ఉంచుటకే ఇష్టపడుతున్నాడు. అందుకొరకు విధేయత చూపించి ఈ సమయంలో. కాబట్టి సహోదరి కూడా, భాగ్యశ్రీ కూడా ఇది నన్న ప్రభును అంగీకరించిన కారణాన్ని బట్టి, అంటే ఈ దినం అంగీకరించడం కదా, అంగీకరించిన కారణాన్ని బట్టి ఈ దినమున ప్రభు ఏర్పాటు చేసి బాప్తి సాక్ష్యం ద్వారా అందరి ఎదుట ప్రభువును తన ప్రభువుగా, యేసుక్రీస్తును తన ప్రభువుగా తాను స్వీకరించి ఆ ప్రభుత్వములో నడుచుకోవడానికి ఇష్టపడింది. అందు నిమిత్తమై ఆమెను పరీక్షించినాం. ఇప్పుడు సంఘం ఎదుట కూడా ఆమె కొంత సాక్ష్యం, అంటే మేము అడిగిన దానికి చెప్పిన తర్వాత నీటి బాప్తిస్మం కొరకే మనం ఇప్పుడు ఆ ప్రక్క ట్యాంక్ దగ్గరికి వెళ్దాం. అయితే మొదట ఏది ఎక్కడ రామ్మ ముందు నుంచో మేము ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్న ఏమి కాదు, నేను ఆల్రెడీ పరీక్షించిన సంగతులే. అయితే ఏటొచ్చే అటు తిరిగి నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి చెప్పు వాళ్ళకి. భాగ్యశ్రీ కదా, స్పష్టంగా చెప్పు. నువ్వు రక్షణ పొందావా? అంటే అంటే రక్షణ అంటే ఏంటి? ఏమనుకుని పొందావు? రక్షణ అంటే ఏమనుకున్నావు? రక్షణ పొందడం అంటే ఏం జరిగింది నీ జీవితంలో? ఒప్పుకున్నావు కదా. ఎక్కడ? ఎవరి దగ్గర? దేవుని దగ్గర.
ఎవరు క్షమించారు? దేవుడు అంటే ఎవరు? అది యేసుక్రీస్తు ప్రభు. నువ్వు రాసిన దాన్ని బట్టి అడుగుతున్నాను నేను. కాబట్టి ఏ వాక్యం అన్నావు కదా? ఆయన రక్తముతో కడిగిందా? మరి నీ ప్రతి పాపాన్ని ఆయన రక్తం. నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాక్యాన్ని బట్టి నమ్మాలా. సరే, మంచిది. సరే, నీకు బాప్తిసం తీసుకోవాలని ప్రభు నీతో మాట్లాడినాడా? మాట్లాడినాడు. మరి దేవుని వాక్యానికి విధేయత చూపించి బాప్తిసం తీసుకుంటున్నావు. సిద్ధమేనా? మరి నువ్వు ఎవరిని బలవంత పెట్టారా? మీ అమ్మగారు బలవంత పెట్టారా? దానిలో చెప్పు. ఆ వీడియో నన్నే తీస్తున్నారు, నేను తీయట్లేదు. లేదు కదా? మీ నాన్నగారు బలవంత పెట్టారా? రేపు పెళ్లి చేయాలంట, అందుకు బాప్తిసం అన్నాను కాదా? దానిలో చెప్పే కాదండి. రైట్, ఓకే. సరే, ఇప్పుడు మరి బాప్తిసం తీసుకోవడానికి ఈరోజు లేట్గా వచ్చావు మందిరానికి. వచ్చావు లేదా? పోన్లే, అంత సిద్ధం చేసుకోవడానికి లేట్ అయి ఉంటుంది. మరి ప్రతిసారి లేట్గా వస్తావా? రావు కదా? సరే, మరి ప్రభు నిమిత్తమే తర్వాత శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రభుని విడిచిపెట్టేస్తావా? లేకపోతే ప్రభుతోనే ఉండి ప్రభు నీతో ఉన్నదాన్ని బట్టి శ్రమలను జయిస్తావా? ప్రభుతోనే ఉంటానండి ఎన్ని కష్టాలు. మంచిది. సరే, నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి బలవంతంగా గాక దేవుడు నేను ఒప్పించిన కారణాన్ని బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారం చొప్పున సంఘముగా బాప్తిస్మం నీకు ఇస్తాం. నీ బాప్తిస్మ వాగ్దానము కీర్తనలు 21 మొదటి వచనం చదువు. 20వ కీర్తన మొదటి వచనం చదువు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్దేశించును. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగా. కాబట్టి ఈ వాగ్దానం నీకు ఇప్పటి నుండి జీవితాన్ని ముగించే వరకు కూడా ఈ భూమి మీద ప్రభు బిడ్డగా నువ్వు కొనసాగుతున్నప్పుడు ఇది కీర్తనలో ప్రభువుని గురించి ఇవ్వబడిన మాట. దేవునికి సహాయం పైనుండి వచ్చింది. అట్టి సహాయము ప్రభు నీకు కూడా ఇచ్చింది కాక. మంచిది. ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ట్యాంక్ దగ్గరికి వెళ్తే మనం బాప్తిస్మం ఇస్తాం. అందరు కూడా రావచ్చు. మొదట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. సహోదరి భాగ్యశ్రీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఆమెను ప్రేమించి భూమి మీద జన్మింపజేసినారు. నూతన జన్మానుభవం కూడా ఆమెకి ఇచ్చినారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆమె పాపముల విషయమై ఒప్పుకొని క్షమాపణ పొంది విడుదల పొంది రక్షకుడిగా నేను అంగీకరించి వాక్యంలో నువ్వు ఇచ్చిన మాటను బట్టి బాప్తిస్మం కొరకే సిద్ధపడి ఉంటుండగా సంఘం ఎదుట ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి నీ వాక్యమును బట్టి బాప్తిస్మం ఇచ్చటకు మేము కూడా అంగీకరించిన కారణాన్ని బట్టి దేవా ఈ సమయంలో ముందుకు వెళుతూ ఉంటుండగా దేవ ఈ బిడ్డను ఆశీర్వదించండి. దేవ శత్రు కార్యాలు లయపరచండి. నీ మహిమ కొరకే ఈ విధేయతను ఆమె జీవితంలో శక్తిగా పొంది దేవా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ మహిమ కొరకే సంఘములో రాబోయే దినాల్లో లెక్కింపబడిన పని దేవని దృష్టికి అంగీకృతమయ్యే పని, నీ ద్వారా జీతం పొందే పని చేయుటకే సిద్ధపరిచి నడిపించమని మా సమయాలను ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ బాప్తిస్మం అందరూ వెళ్దాం.